ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందా అక్కడికి కూడా అలవాటైందా? చిచి, మందులు టాబ్లెట్స్ పావనమూర్తి. ఐసి మీకేం రోగం వచ్చిందత్తయ్యా? నేను బానే ఉన్నాను, ఏ రోగము లేదు. నీ ముద్దల చెల్లికి చిన్న పరీక్ష పెడుతున్నానంతే. నైని, సారీ, త్రినేత్రి తీసుకో. ఏం చేయాలి? ఏం చేస్తావు? నువ్వు వేసుకోవాల్సిన మందుల్ని మన ఫ్యామిలీ డాక్టర్ రాసిస్తే విక్రాంత్ తీసుకొచ్చాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే నువ్వు ఇంటికొచ్చేశావు. డాక్టర్ రాసిచ్చిన మందులు కొన్ని రోజులైనా వాడాలి కదా, వేసుకో. పిచ్చి నాకా మీకా? అనవసరంగా మందులేసుకుంటే లేనిపోని జబ్బులన్నీ వస్తాయి. చిచి, అదేంటి అలా విసిరేసావు? ఈవిడ చెప్పినంత మాత్రాన ఎందుకు వేసుకోవాలి బాబు గారు? ఊరికే మందులు వాడడం ఆరోగ్యానికి మంచిది కానే కాదు. అర్థమైందా? ఏమని అర్థం చేసుకోమంటారు? తన తలకు గాయమై తీవ్ర రక్తస్రావమై ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏ పూట మిస్ చేయకుండా వాడమన్న మందుల్ని పక్కకు విసిరేసిందంటే తనకు మతి భ్రమించి ఉండాలి, లేదా తలకు గాయమే అవ్వకుండా ఉండాలి. నాకైతే రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది. షటప్ విక్రాంత్, తను చెల్లి కాదు అంటున్నావా నువ్వు? వదినైతే ఇలా బిహేవ్ చేయదు కదా. మందులు కూడా వేసుకోకపోతే ఎలానైంది? మీరేంటి బాబు గారు వాళ్ళ మాటలు విని నన్ను బలవంతంగా మందులు వేసుకోమంటున్నారు? అలా ఏది పడితే అది వాడకూడదు తెలుసా? వాడాల్సిన మందులు తలకు కాదు, మెదడుకి. అంటే ఏంటి? అర్థం కాలేదా త్రినేత్రక్క? నీకు యాక్సిడెంట్ అయి చిన్న మెదడు చితికి పెద్ద మెదడుకి అతుకుపడి నీకు పిచ్చి పట్టింది అంటున్నాను. చెల్లి, ఒక్క నిమిషం బాబు గారు. మీరున్నారని నేను ఇక్కడుంటే ఎవరు పడితే వాళ్ళు నాకు పిచ్చి అంటుంటే ఇలా గట్టిగా ఇచ్చే తీరుతాను. నేనేమనలేదు పెద్ద మరదలా. హలో, నేను మిమ్మల్ని బావా అని అంటేనే తమరు మరదలా అని పిలవండి, అంతే తప్ప అమ్మ కాకపోయినా ఇంటి ముందుకొచ్చి అడుక్కునే ముష్టోడు అమ్మా అని అరిచినట్టు మరదలా అని తమాషాలు చేశారో బత్తాయి పండుని పిసుకున్నట్టు పిసికేస్తాను. ఏం పిసుకుతావో తెలుసుకోవచ్చా? పీకే, ఖబర్దార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.